విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 59 రోజుల సమ్మె సిడిఎంఏ హామీతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నామని కార్మికులు వెల్లడించారు. రేపటి నుంచి విధులకు యథావిధిగా హాజరవుతామని రాజాం మున్సిపల్ కమిషనర్ కు వారు తెలియజేశారు. అనంతరం రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులతో సిడిఎంఏ 2 రోజులుగా చర్చలు జరిపిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ప్రకారం తాత్కాలికంగా సమ్మె విరమణ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మర్యాద అనిల్, భాస్కర్రావు, మోహనకృష్ణ, గణపతి, రామకృష్ణ, ప్రసన్న, నరసింగారావు పాల్గొన్నారు. గత 2 రోజులుగా సిడిఎం ఆఫీస్ నుండి చర్చలకు యూనియన్ నాయకత్వాన్ని పిలిచింది. ఆ చర్చల సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలు, ఇతర సమస్యలు పరిష్కారం కోసం 59 రోజుల సమ్మెలో ప్రభుత్వం అనేక దఫాలుగా మేము చెప్పినప్పటికీ ఆలోచిస్తున్నాం, చేస్తున్నామని చెప్పి గత 3 దఫాలుగా చర్చల పేరుతో పిలిచి సమస్యల పరిష్కారానికి సరైనటువంటి ప్రాతిపదిక లేకపోవడం వలన 59 రోజుల సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చింది. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు పోరాటం తీవ్రమవుతున్న కొద్ది ప్రభుత్వం స్పందించి, సిడిఎం గారు స్పందించి తక్షణమే చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇంజనీరింగ్ కార్మికులు మీరు చేస్తున్న న్యాయమైన పోరాటం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. బాపట్ల